నమ్ముతామంటే ఆయన మాట్లాడుతున్నాయి నిజంగా సీరియస్గా పొలిటికల్ పార్టీ పెట్టొద్దని ఎవరన్నారు 2000 ఎప్పుడైనా మొదలుపెట్టింది 14లో ఫస్ట్ దిగాడు అంతకుముందు నుంచి అంటున్నారు 10 ఏళ్ళు అయింది పోలిక సమకాలీన చరిత్రలో క్లియర్గా ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2012లో తలుపెట్టారు పార్టీ 12లో పార్టీ పెట్టారు 14లో 175 స్థానాలకు 14కు ముందే స్థానిక సంస్థల్లో మొత్తంగా పోటీకి దిగారు ఎవరైనా రాజకీయ పార్టీ డెమోక్రసీలో పెట్టాలంటే మీకు నిజంగా ప్రజలకు ఏదైనా ముందు 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టడం కమిటీలు పెట్టడం ఏదో సీరియస్నెస్ ఉంటుందిగా ఎక్కడుంది ఆయన సీరియస్నెస్ ఈయన చెప్పి స్టేట్మెంట్ రాసిస్తే చదవడము ఈయనకు అవసరమైనప్పుడు బయటికి రావడము మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం 6 నెలలకు 2 నెలలకు ఒకసారి ఇచ్చుకోవడం సీరియస్నెస్ ఎక్కడ ఉంది ఈరోజు మనకు లేదు కదా మనం ఎదిగే పార్టీ అంటే ఆయన కూడా విజన్ 2070 ఏదో పెట్టుకొని జనసేన విజన్ 2070 అప్పటికి మేము ఇది చేస్తామని ఏదైనా పెడితే పెట్టుకోవాలి అలాంటిది లేకుండా ఊరికి మా మీద తిట్టి సినిమా డైలాగులు పది చెప్పి ఇవి చేయడం బట్టి ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడికి వచ్చేది నాకు కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇదది క్యాచ్ 22 అని ఉంటుంది ఇటు వెనక ముందుకు పోలేని పరిస్థితి కాపు ఓట్లు రావాలా బాగా అవి ఆయన తరఫున అవన్నీ మొత్తంగా తనకు రావాలా చంద్రబాబు నాయుడు రావాలంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా పెంచాలా అది కొంత పెంచినారు లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇది క్రియేట్ చేశారు ఆ ఎల్లో మీడియా వాళ్ళందరూ కలిసి మరి అంతైనాక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆయన అభిమానులు లేక ఎవరన్నా నిజంగా ఓట్లు వేయాలనుకున్నారు మరి నువ్వు సీఎం అవుతావా అని వాళ్ళకి దానికేమో అవకాశం లేదు సో ఇప్పుడు ఏం చేయాలి అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి ఆ ఆశలు అంత పెరగకపోతే ఓట్లు రావు పెంచకపోతే అవి పెంచిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే వాళ్ళ అక్కడ నుంచి అంతే బూమరాంగ్ అంతే నెగటివ్ బ్యాక్లాష్ వస్తుంది అది ఈరోజు కనపడుతుంది అల్టిమేట్ రిజల్ట్ మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము అదే జరుగుతుంది ముందు నుంచి ఏం చెప్పాము ఈయన ఆయన జోబులో లేదా ఆయన కీ ఇస్తే ఆడేది ఆయన పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాంటిది దాని నుంచి కావాల్సిన లాక్కోవడం ఒకటే ఈయన దాని బదులు ఈయన పార్టీలో పెట్టుకుంటే సరిపోతుంది పార్టీలో పెట్టుకుంటే అంటే వాళ్ళు ఎవరు ఈ పార్టీకి ఓటు వేయాలి దానికోసం ఈ ముసుగు వేసాడు ముసుగు తీయగానే ఈ బ్యాక్లాష్ మొదలైంది సో ఆయన బోకరింపులు ఆయన అరుపులు ఏం చేసినా నిన్న మొత్తం తాడేపల్లిగూడెంలో జరిగిన సభ నబడే ఏదైతే వాళ్ళు ఉందో అది చూడగానే అయిపోయింది ఇది అటర్ ఫ్లాప్ క్లోజ్ అయిపోయింది వాళ్ళు అంతకుముందు సీట్ల దగ్గరే ఫస్ట్ దెబ్బ పడిపోయింది రెండోది ఆ సభ పెట్టుకున్నారు ఫస్ట్ సభ అనుకుంటా ఇది లిస్టు ప్రకటించారు అది మొత్తం ఫ్లాప్ షో అయ్యేసరికి ఇంకా అసలు వీళ్ళది ఏం లేదనేది కనపడుతుంది రేపు రిజల్ట్స్ కూడా అదే వస్తాయి మా దీనికి సంబంధించినంత వరకు టాలీ కూడా మేము అనుకున్న టార్గెట్ రీచ్ వాళ్ళకు నిజంగా ఆయన అభిమానించే వాళ్ళు లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్లకు ఏమన్నా ఇది ఉంటే ఆయన కావాలని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు వేయడానికి ఈయనకుంటే ఉండొచ్చు రీజన్స్ పవన్ కళ్యాణ్ ఒప్పందాలో లోపాయికారివో ఇలా ఈయనకుండొచ్చు వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఈరోజు హోప్ పెట్టుకున్నారు మేము చెప్తున్నాం ఇవి కూడా 20-30 మించి ఆయన అందుకే ఈయన సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు పవన్ కళ్యాణ్ 6 నెలల నుంచి సీట్లు ముఖ్యం కాదు మనం ఎంతసేపు ప్రజాసేవ ముఖ్యం ప్రజల తరఫున క్వశ్చన్ చేయడం అవసరం అని అంటున్నా కూడా వాళ్ళకి ఎక్కల ఇప్పుడు ఫైనల్గా ఇది కనపడింది ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు షాక్ తింటారు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు అదంతా ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది